మరి ఉన్నటువంటి 8 కూడా కొంచెం వాళ్ళు కూడా బలం చేకూర్చమని నేను మనవి చేస్తూ 9వ వార్డు కూడా మరి 2 కూడా అత్యధిక మెజారిటీ రావడానికి ప్రయత్నం చేయమని కోరుతూ, ముఖ్యంగా నాకు తెలిసి ప్రసాద్ గారు కూడా 2 విషయాలు ఆలోచించవచ్చు. ఆయన భవిష్యత్తే కాకుండా కొడుకుల భవిష్యత్తు కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే చిన్న వయసు రవి సుదీర్ఘ ప్రయాణం 20-30 సంవత్సరాలు చేసే అవకాశం ఉంది. పిల్లలు కూడా వాళ్ళతో పాటు. అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి కూడా 50 సంవత్సరాలే కాబట్టి ఆయనతో కూడా మనం, అది నేను కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకొక 25 సంవత్సరాలు ఆయనతో మనం రాజకీయంగా నడవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్తాము. ఎందుకంటే ఏజ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు 75 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 73, 74 ఫరూక్ గారు ఈ వయసులో చేస్తామని చేయలేరు. చెప్పాల్సిందే. ఏంటంటే వాళ్ళు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రచారమే తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి చేయాలంటే ఎంతో ఓపిక ఉండాలి. పాతకాలం పోయింది. ఆ రోజుల్లో ఏముంది, 10 మంది 5 మంది కలిసేవారు. ఈరోజు అది కాదు. ప్రతి వాళ్ళకి సెల్ వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, వాట్సాప్ వచ్చినాయి. ప్రతి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి, అభివృద్ధి గురించి ఆలోచించాలి, మరి కాన్స్టిట్యున్సీ గురించి ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం బాగుంది కాబట్టి తిరిగినాడు. ఇంకా 75 అంటే మీకు తెలుసు, రిటైర్మెంట్ ఇప్పటికే అయిపోయాడు. రాజకీయాల్లో 60 ఇయర్స్ ఎందుకు పెట్టింటే బాగుండేది రాజకీయాలు కూడా. ఎందుకంటే యంగ్స్టర్స్ రావాలి. ఇంకా నేనే పోతా అంటే మరి ఎంతతో పరిగెత్తలేదు. వాళ్ళ ఆలోచన ధోరణి వేరు, అప్పుడున్న ఆలోచన వేరు, ఇప్పుడున్న ఆలోచన వేరు. టెక్నాలజీ మారింది. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి స్తోమత, హక్కు, అదేవిధంగా ధైర్యం ఎవరికి ఉంటుంది అంటే యువతకే ఉంటుంది, యంగ్స్టర్స్కే ఉంటుంది. దాన్ని అందించాలి మనం. నేను నాకు 59 సంవత్సరాలకు రిటైర్ అయిపోయినా, అట్లనే వాళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించుకోవాలి. అంతేగాని 75, 80 సంవత్సరాలు అనుకుంటారంటే పని చేయలేదు. ఉంటారు కానీ పని చేయలేదు. ప్రజలకు ఉపయోగపడాలి కదా. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి ప్రసాద్ గారిని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ శ్రేయభిలాషులు, వాళ్ళ బంధువులు మరొకసారి వినయపూర్వకంగా ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ, ఇక్కడ ప్రసాద్ మా పార్టీలోకి వచ్చినందుకు బాగా మాకు ఆనందం ఉంది. మా వార్డు అంతా అంతా గుడిపాడిగడ్డలో ప్రసాదనకు మాకు ఎలక్షన్ల పరంగా ఆ 15 రోజులే కానీ తర్వాత బంధుత్వమే. ఇప్పుడు మాకు ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందం ఉంది. మోహన్ రెడ్డి అన్నకు మేము గుడిపాడిగడ్డ నుంచి మంచి మెజార్టీ ఇస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. నేను గత తెలుగుదేశం పార్టీ నా ఓటు హక్కు వచ్చిన నుంచి అంటే నేను 10th క్లాస్ పోయిన రోజులు పార్టీ మొదలైనది. ఆ రోజు నుంచి కూడా నేను పార్టీకి సేవ చేస్తూ గత 35 సంవత్సరాల నుంచి పార్టీలో సేవ చేస్తూ వస్తున్నాను. అందరికీ సహకరించుకుని వచ్చిన కుమార్ రెడ్డి కానీ, ఫరూక్ కానీ, మిగతా కొంతమంది కౌన్సిలర్లు కూడా గెలిపిస్తుంటూ వచ్చినాను. నేను ఆ పొద్దు ఈ పొద్దు ఏం ఆశించలేదు వాళ్ళని. ఈ భక్తుడు కూడా నన్ను గౌరవం నన్ను బంధపడి ఓడిపోయినందులో ఏ పనులు ఆశించలేదు. నా స్థితిగతులు బాగాలేకపోయినా నాకు పార్టీ టికెట్ ఇస్తామని నేను చేయలేదు. నా ఓళ్ళు ఎవరైనా నిలబడుకునేది. 2004లో అయ్యప్పదాన్ని గెలిపించినాను 470 నియోజకవర్గం. తర్వాత పడగల సుబ్రహ్మణ్యం మా బావగారు, పడగల సుబ్రహ్మణ్యం కూడా ఎన్నికల ముందుండి నేను మా బాబు టికెట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన బీసీ టికెట్ ఇవ్వడం జరుగుతున్న అన్నగారికి వచ్చి మాట్లాడినాము. అన్న వచ్చి సుబ్రహ్మణ్యంగా సెలెక్ట్ చేసినారు. సుబ్రహ్మణ్యం బాబు 14 నియోజకవర్గం ఇచ్చినాము.